బ్రేకింగ్లో చూస్తున్నాం. ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుగుతోంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. సీజేపీ కాంగ్రెస్ ఆందోళనలతో ఢిల్లీ దద్దరిల్లింది. ప్రధాని నివాసం సమీపంలో కాంగ్రెస్ చేపట్టిన మెరుపు ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. పార్లమెంటు వాయిదా అనంతరం కాంగ్రెస్ ఎంపీలు పాదయాత్ర చేశారు. ధర్నాలో పాల్గొన్న రాహుల్ గాంధీకి గాయమైంది. నీట్ పేపర్ లీక్కు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ నిరసనల సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించి అనంతరం విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఇవాళ ఖర్గే నివాసంలో ఇండియా కూటమి కీలక సమావేశం జరుగుతుంది. పార్లమెంటుకు నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరు కావాలంటూ విపక్ష ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోడీ నివాసం ముందే విపక్షాలు రణరంగాన్ని సృష్టించాయి. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కాంగ్రెస్ శ్రేణులు విరుచుకుపడ్డాయి. లోక్సభ, రాజ్యసభ ప్రతిపక్ష నేతల ఆధ్వర్యంలో ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి దిగడం సంచలనం సృష్టిస్తోంది. ఇక కాంగ్రెస్ ధర్నాపై ఆప్ తమదైన శైలిలో విమర్శలు సంధించింది. రాహుల్ ధర్నా వెనుక మోడీ ఉన్నారంటూ ఆరోపించారు అరవింద్ కేజ్రీవాల్. సీజేపీ ఆందోళనకు మద్దతిచ్చిన ఆప్ అధినేత హాట్ కామెంట్స్ చేశారు. ప్రధాని ఇంటి గేట్ ఎదుట ఆందోళన చేపట్టింది కాంగ్రెస్. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపినా తగ్గేదేలే అంటూ నిరసన చేపట్టారు హస్తం ఎంపీలు. దీంతో పీఎం మోడీ నివాసం ఎదుటుగా 3.5 గంటల పాటు హైడ్రామా కొనసాగింది. ఆందోళన చేస్తోన్న హస్తం లీడర్లను అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. కేంద్రానికి 5 ప్రధాన డిమాండ్లు పెట్టింది కాంగ్రెస్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పార్లమెంట్లో హోంశాఖ మంత్రి సమాధానం చెప్పాలని, 3వది పార్లమెంట్లో విద్యార్థుల సమస్యలపై చర్చించాలని, 4వది ఢిల్లీలో సీజేపీ కార్యకర్తలపై జరిగిన హింసపై దర్యాప్తు చేయాలన్నారు. ఇక 5వది నీట్ విద్యార్థి మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తోంది హస్తం పార్టీ. హస్తం పార్టీ ధర్నాపై ఆప్ కౌంటర్ ఇచ్చింది. జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేస్తున్న ఆందోళనకు అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. యువత, స్టూడెంట్స్ చేస్తున్న ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేస్తోందంటూ హాట్ కామెంట్ చేశారు. కేజ్రీవాల్ విద్యార్థులను రెచ్చగొట్టదని ఇప్పటికే ప్రధాని మోడీ ప్రతిపక్షాలకు హితవు పలికారు. తాజాగా తన నివాసం ఎదుట కాంగ్రెస్ నిరసన చేయడంతో చర్చలు జరిపించారు. దీంతో ఖర్గే, రాహుల్ తీరుపై కమలం లీడర్లు విరుచుకుపడ్డారు.